తిరుమత్తూరు మండలం కోడూరు గ్రామ పంచాయతీ ముద్దపల్లి వద్ద వేద ఇంటెక్ అనే కంపెనీ దగ్గర లత అనేటటువంటి ఈమె భర్త నిన్నటి రోజున భారత్ బంద్ సమ్మె దేశవ్యాప్త సమ్మె ఉంది. ఆ సమ్మెలో భాగంగా ఇక్కడ కంపెనీకి సెలవు ప్రకటించారు. సెలవు ప్రకటించినప్పటికీ కేవలం 5 మందిని మాత్రమే ఓటీ ఉంది రాండి అని చెప్పారు. గోరంట్లలో నివాసం ఉంటున్నటువంటి ఏదైతే బూదిలి పంచాయతీ కాగానిపల్లికి చెందినటువంటి చాకల్ రమేష్ అనేటటువంటి వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా ఇక్కడ ఫ్యాక్టరీకి ఏదైతే డ్యూటీ కోసం వస్తున్నటువంటి సమయంలో పాపిరెడ్డిపల్లి వద్ద ప్రమాదం జరిగి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే విధి నిర్వహణ ఓటీ ఉంది రావాలని చెప్పి యాజమాన్యం యొక్క పిలుపుతోనే రమేష్ వచ్చాడు. సుప్రీంకోర్టు ఈరోజు ఏం చెప్తుందంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఏదైతే ఒక కార్మికుడు ఫ్యాక్టరీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంటి నుంచి ఫ్యాక్టరీకి పని కోసం వస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ఖచ్చితంగా అది ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదంగానే పరిగణించాలి. ఖచ్చితంగా పూర్తి బాధ్యత యాజమాన్యం తీసుకోవాలి, పరిశ్రమల యాజమాన్యమని చట్టం చెప్తోంది. ఈ చట్టం ఆధారంగా ఖచ్చితంగా ఈరోజు కేవలం 28 సంవత్సరాలు వయసున్నటువంటి యువకుడు అతను దాదాపు ఇంకా 32 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి యువకుడు కాబట్టి అతను సర్వీస్ని లెక్కించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు వేద ఇంటెక్ అనేటటువంటి కంపెనీ వద్ద ఉదయం నుంచి ఇక్కడే వంట వార్పు చేసుకొని ఇక్కడే టెంట్ వేసుకొని ఫ్యామిలీతో వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులతో సహా ఇక్కడ ఏఐటియుసి సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. వేద ఇంటెక్ యాజమాన్యం ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వెంటనే కార్మికుని కుటుంబానికి ఏదైతే న్యాయం చేయకపోతే ఇక్కడ టెంట్ ఇలాగే కొనసాగుతుంది. న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉండి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కార్మిక సంఘాలుగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మానవత్వంతో చనిపోయినటువంటి 24 గంటలైనప్పటికీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుని యొక్క ఏదైతే మేనేజ్మెంట్ వెళ్ళి మేమున్నామని భరోసా ఇవ్వాల్సినటువంటి ఏదైతే యాజమాన్యం ఈరోజు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా కుటుంబానికి న్యాయం చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించడం చాలా బాధాకరం. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వేద ఇంటెక్ యాజమాన్యంపై చర్యలు